గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉంటాయి, తెలంగాణలో ఉండొద్దా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీనికి సంబంధించి బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీకి పంపామంటున్నారు. గుజరాత్లో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తెలంగాణలో ఉండొద్దా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఇకపై ఆమోదం పొందుతాయి అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సాధించుకునే వరకు తుది పోరు వరకు పోరాడుతుంది. ఇది మేము ఇచ్చిన కమిట్మెంట్. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి, రాహుల్ గాంధీ యొక్క ఆలోచన, మాలాంటి బీసీ నాయకుల యొక్క చిత్తశుద్ధి చాటుకోవడానికి 2 చట్టాలు చేశాం. 2 చట్టాలు పాస్ చేయడం కాకుండా ఢిల్లీకి పంపించినాం. 3.5 మాసాలుగా మూలుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలి. ఇలా కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అక్కసు కక్కుతూ ఉన్నారు బీసీల మీద. నేను వాళ్ళకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, గెలుపు దేవుడు ఎరుగు. బీసీల ఓట్లు లేనిదే, ఎస్సీల ఓట్లు లేనిదే మీరు కాంటెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందని అడుగుతూ ఉన్నాను. ఇలా ఇదొక యుద్ధంలా జరుగుతూ ఉంది, ఒక మూమెంట్ లాగా వచ్చింది. బీసీలో చైతన్యం వచ్చింది. 42% రిజర్వేషన్ కావాలని ఒక తపన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతుంది. ఆ డెన్సిటీ, ఆ యొక్క ఎఫెక్ట్ని తెలవడానికి ఇలా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, కేంద్రం దిగి రావాలి. ఇది ఇవ్వాల్సిందే. తెలంగాణ అయితే ఏ రకంగా కొట్లాడుకుని తెచ్చుకున్నామో ఆ రకంగా పోరాడదాము. ముస్లింలకే రిజర్వేషన్లు అప్పగిస్తున్నారని కేంద్ర మంత్రి బండి మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు 2 కేంద్ర మంత్రులు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు గుజరాత్ పోయి వాళ్ళ మోడీ ఇచ్చిన బీసీ రిజర్వేషన్లో ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారో ఒక్కసారి అవగతం చేసుకోవాలి. కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, ఆ మాత్రం పరిజ్ఞానం లేదా మీకు? గుజరాత్లో ఇవ్వచ్చు, ఉత్తరప్రదేశ్లో ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వచ్చు, ఇక్కడ ముస్లింలకు ఎందుకు ఇబ్బంది వస్తుంది మీకు? 42% కేవలం బీసీలకే ఇవ్వాలని 100% బీసీలు ఎంత ఈ రాష్ట్రంలో ఉంటే అంత జనాభా ప్రకారం, ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ వస్తుంది, ఇచ్చి తీరుతాం. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఇటు చాలామంది నేతలు, ముఖ్యంగా విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతి గారితో కూడా మాట్లాడదాం. విజయశాంతి గారు బీసీల గురించి ధర్నా ఇక్కడ జరుగుతుంది రిజర్వేషన్ల కోసం, ఏమంటారు మీరు దీంట్లో? డెఫినెట్గా అండి, పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయాలి. కానీ బీజేపీ కొంచెం డబుల్ గేమ్ ఆడుతుంది. మేము ముందడుగు వేసాం కాంగ్రెస్. సో ఇప్పుడు మా ఈ ధర్నా బీజేపీ ఏం చెప్పబోతుంది, నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేసి వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇది బీజేపీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి విజయశాంతి గారు అంటున్నారు. సో ఖచ్చితంగా ఇవ్వాలి. రాజకీయాలు చేయడం సరికాదు, ఈ రిజర్వేషన్లను అడ్డుకోవడం సరికాదు. ఎంత జనాభా ఉన్నారో అంత జనాభాకి మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అయితే బీసీ నేతలంతా కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ కానీ కీలక నేతలంతా కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా బీజేపీ బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవద్దని చెప్పి కూడా బీసీ నేతలంతా చెప్తున్నారు. రమేష్, గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.